మరణాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ కావలసిన విషయం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఏ లబ్ధి ఆశించకుండా పని చేయటం ఎలా? అలా ఎవరైనా పని చేయగలరా? ఉద్యోగం అయితే జీతమంతో, జీతభత్యాలెంతో, ఎంత ఇవ్వబోతారో తెలుసుకుంటారు. ఆ మేనేజ్మెంట్ కూడా చెప్తుంది. ఆ తర్వాత పని ఏమిటో అనేది తెలుసుకుంటారు. అట్లాగే మనం పని చేసినప్పుడు కూడా సుమారుగా ఇంత ఫలితం రావచ్చు, ఈ పని చేయొచ్చు, చేయనవసరం లేదు, ఇది చెయ్యొచ్చు, ఈ పనిలో లాభం చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా బేరీజులు వేస్తూ మనం ఒక పని, ఒక కర్మ చేస్తూ ఉంటాం. మీరు ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో మీ వంతు పని చేయడమే, కర్మ చేయటమే ఫలితము దైవాధీనము, దైవం యొక్క ఆధీనంలో ఉన్నది, అది మీకు వస్తుంది. ఫలితాన్ని ఆశించకుండా మీ కర్మ మీరు చేయండి అని మీరు చెప్తూ ఉంటారు. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్ట్? దీని గురించి నా అభిప్రాయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఫలితం ఏమి కాబోతుందో తెలియకపోతే పని చేయడం ఎలా అన్నదే ప్రశ్న. దానికి మన వేదాంతం ఇచ్చే సమాధానాన్ని మనం జాగ్రత్తగా వంట పట్టించుకోవాలి. అదేమిటంటే, ఈ జీవితం ఈ జన్మతో ముగియదు. ఈ జీవితం ఈ జన్మతో ముగియదు. మనకు అసలు మరణం అనేదే లేదు. ఒక చొక్కా తీసి మరొక చొక్కా తొడుక్కున్నట్లు మనం ఒక శరీరం వదిలిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తున్నాము. ఇదే భగవద్గీతలో చెప్పారు. ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా ఇదే విశదపరిచారు. మనం నిజంగా ఈ శరీరాలు కాము. మనలో ఏ ఆత్మ అయితే ఉందో అదే నిజం, అదే సత్యం. నిజం కూడా కాదు, అదే సత్యం. దాన్ని అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, దానికి చావు పుట్టుకలు లేవు, నాశనం లేదు. కాబట్టి మన నిజతత్వం ఆత్మ అని తెలుసుకోవడమే, ఈ సత్యాన్ని గట్టిగా తలకెక్కించుకోవడమే మనం చేయవలసిన మొదటి పని. ఇది కూడా చాలామందికి నచ్చలేదు. ఇక మనం కష్టపడి చేసే పనులన్నీ మనల్ని వదిలిపెట్టి పోవు. కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకు ఖాతాలో ఎలా సురక్షితంగా ఉంటుందో, అలానే మనం కష్టంతో చేసిన మంచి పనులు మనతో పాటు నిలబడతాయి. ఈ జన్మలో మనం ఏదో ఒక విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నించి కొంతవరకు నేర్చుకున్నాం అనుకోండి, అది వృధా కాదు. దాని శక్తి మనతో పాటు ఎల్లకాలాలకు ఉంటుంది. మనం ఏదైనా ఉపకారం చేస్తే అది దాని ఫలితాన్ని మనతో పాటు తీసుకొస్తుంది. కాబట్టి మన జీవితం ఎలా మలుపు తిరుగుతుందనేది మనం చేసే పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని గ్రహించాలి. జీవితంలో మనం ఏదైనా సాధిస్తే దానికోసం వేరే ఎవరిని కీర్తించవలసిన పని లేదు. అదే విధముగా ఇది బాగా పబ్లిక్లో అలవాటైపోయింది. ఏమిటి? ఏదైనా సాధిస్తే దానికోసం వేరే ఎవరిని కీర్తించవలసిన పని లేదు, అది నీ సాధికారతే. అదే విధముగా మన జీవితంలో ఎక్కడైనా విఫలమైతే దాని విషయంలో కూడా వేరే ఎవరిని నిందించవలసిన పని లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
దీనికి అనుబంధంగా ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అది చాలా మంచి విషయం. అపజయాలను లక్ష్య పెట్టవద్దు. అధైర్యపడవద్దు. అవి జీవితానికి అలంకారాలు. అవి లేకుండా జీవితం ఏమిటి? అర్థమే లేదు. ఆ సంఘర్షణలే ఆ సంఘర్షణలే లేకపోతే ఈ జీవితానికి ప్రయోజనం శూన్యం. అంటే అపజయాలు ఉండాలి, ఆ సంఘర్షణలు ఉండాలి. అప్పుడు జీవితానికి ప్రయోజనం. ఇది ప్రతి ఒక్కరూ పట్టుకోవాలి. అపజయమే చాలా ముఖ్యం. అప్పుడే నెక్స్ట్ వచ్చేదే జయము, విజయము. అందులో వచ్చే తృప్తి, శాంతి, ఆనందం, పరమానందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ముందు అపజయాలతో సాధించుకుంటూ, ఎదుర్కొంటూ, పోరాడి సాధించే విజయం అద్భుతమైన ఆనందం వస్తుంది. నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా పట్టుకోండి. మీ జీవితాన్ని పరివర్తన చేసుకోండి, మలుచుకోండి. ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.